హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఇంట్లో కలాకాని ట్రై చేశాను. అంతా బాగొచ్చింది. అండ్ టేస్ట్ కూడా బావుంది. బట్ ఏంటంటే కొంచెం సేపు అదంతా రెడీ అయిన తర్వాత అలా వదిలేయాల్సింది. నేను ఆత్రం ఆగలేక ట్రై చేశాను. అది కొంచెం ముక్కలు ముక్కలు అయింది. సో, నేను ఎలా చేశాననేది చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. పాలను పొంగొచ్చేంత వరకు ఉంచి మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటిని బాగా మరగనివ్వాలి. నేను తీసుకున్న 1 లీటర్ మిల్క్‌కి 100 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఒక లెమన్, 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని అందులో పాలల్లో వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి. మిల్క్ అనేవి విరిగిపోవడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ దగ్గరే ఉండాలన్నమాట. లేదంటే అవంతా అడుగంటిపోతాయి. సో, కలుపుతూ ఇలా చేయాలి. ఇలా ఇరిగిపోతుంటాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం వాటినన్నిటిని బాగా కలుపుతూ ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయల పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో, ఇలా దగ్గరికి వచ్చి నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. సో, ఒక బాక్స్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది మొత్తం వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ అది మొత్తం గ్యాప్స్ ఏమీ లేకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసి అంటే బాగుంటుంది. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది దాన్ని కొంచెం సేపు అలా వదిలేయకుండా ఒక హాఫ్ అన్ అవర్కే తీసేసాననమాట. అందుకని పీసెస్గా రాలేదు. సో, మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. ఫైనల్‌గా టేస్ట్ అయితే బాగుంది. అండ్ ప్రాసెస్ కూడా కరెక్టే అండి.